ఫ్లైట్ కొనుక్కోవడం పెద్ద విషయం కాదు. అది ఫస్ట్ థింగ్ అంటున్నా నేను. అసలు నేను చెప్పాలనుకుంది ఆ మాట అంటే జనాలకి తిడుతున్నాను. నేను చెప్తున్నాను. అందుకంటే ఇటు కూర్చున్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని అలా అనుకోవట్లేదు. అనుకోకుండా దాన్ని ఓ అమ్మో మై గాడ్ అంటే అంటున్నా. ఇట్స్ అ వెరీ బేసిక్ హాబీ. ఎనీ నార్మల్ అమెరికన్ కెన్ అవును టేక్ అప్. ఇట్స్ బీన్ ట్రెండింగ్ సిన్స్ 12 to 15 years. అవును నేను వెళ్ళిన కొత్తలో ఇట్ వాస్ ట్రెండ్. అవును నేను అనుకున్న ఫ్యూచర్ లో మనం కూడా ఇలా చేద్దాం 18 years బ్యాక్. బట్ మీరు చేశారు. అవును అండ్ మీరు ఒక లాజిక్ కూడా చెప్పారు. ఫ్లైట్ కొనేసుకున్నారు తిరిగేస్తున్నారు కదా అమ్మ. నేను దాన్ని రెంట్కి తీసుకుని నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను అందుకోసం కొన్న అహంకారం కోసం కొనలేదు. ఎగ్జాక్ట్లీ దాన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఈయన ఫ్లైట్ కొనేసుకున్నాడు తిరిగేస్తున్నారు. కాదు బాబు, అమెరికాలో మేము అందరం ఇలాగే ఉన్నాం, బాగా కష్టపడతాం. ఆ, కష్టపడిన దాన్ని మేము మాకేం కావాలో చూసుకొని అది చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తా. అవును ఆ ఎంజాయ్మెంట్ లో తృప్తిని పొందుతూ, అందులో కూడా మీలో ఒక బిజినెస్ పర్సన్ కనిపించాడు నాకు. వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తూ ఆ రెంట్ డబ్బులు తీసేసుకుంటూ రెంట్ కి ఇవ్వడం అనేది అక్కడ money కోసం ఆటోమేటిక్ గా జరుగుతుంది. కాదు. ఫ్లయింగ్ మిషన్ అనేది ఎప్పుడు ఫ్లై అవుతుండాలి, పాడిపోతుంది లేకపోతే. భూమి మీద ఉండకూడదు అది. అవును సో వెన్ యూఆర్ నాట్ ఫ్లయింగ్ సంబడి ఎల్స్ షుడ్ ఫ్లై. అవును అవును అందుకని అవును సో నాకు ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, అవును ఈ ప్లేన్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి అంటే, సాయి ఇఫ్ యూఆర్ నాట్ ఫ్లయింగ్ లెట్ మీ ఫ్లై అంటాడు. అంతే కదా. వాడితేనే దేనికైనా, శరీరమైనా బుద్ధైనా మనస్సు వాడైపోద్ది. అయినా. అది అందుకే మీరు వాడుతూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూలో చూసాను. ఎంత వే ఒక పసిపిల్లాడిని అంతే. ఒళ్ళోకి తీసుకొని వెరీ ఒక వెల్ సెడ్. అమ్మ ఎలా లాలించి పాలించి అంతే. అర్థం చేసుకొని కోపడినప్పుడు ఈ అని అరిచినప్పుడు అలా కాదు నాన్న ఇటరా అని బుజ్జగించి. సాఫ్ట్ ఐ థింక్ యువర్ వైఫ్ ఈజ్ యువర్ సెకండ్ మదర్. కరెక్టే. కానీ మదర్ ఉంది. ఆమె ఏంటంటే భయం ఆమెకి. నేను ఫ్లయింగ్ చేసే ప్రతిరోజు, ఇప్పుడు ఫ్లయింగ్ ఈరోజు చేయాలా అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. ఫ్లయింగ్ చేయాలి అంటే మంచి బ్లూ స్కై ఉండాలి, కామ్ వెదర్ ఉండాలి, షైనీగా ఉండాలి, ఎయిర్ మూవ్ అవ్వకూడదు, విండ్ తక్కువ ఉండాలి, ఇంకా నేను కరెక్ట్గా ఉండాలి, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఐఆమ్ సేఫ్ అనే చెక్ లిస్ట్ ఉంది. చూస్ ఐ నో. ఆ, నువ్వు ఇల్లు అవ్వకూడదు, అండ్ ఆల్కహాల్ మెంటల్ గా తీసుకోకూడదు, కూడా అంతకు ముందు మెంటల్ ఇల్నెస్ మనం ఉండకూడదు, ప్రతిసారి అవన్నీ check ఉండకుండా చేస్తారు. ఉన్నప్పుడు నేను ఫ్లైట్కి వెళ్తాను కదా. అవును. అప్పుడు నువ్వు వద్దంటే మరి నేను ఎప్పుడు వెళ్ళాలి? తల్లికి బిడ్డ మీద ఆ, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా ఎలా అయితే ఆ మమకారం ఉంటుందో. మా ఆవిడకి భయం. అవును. ఇప్పుడు ఈ సినిమాలో నేను సినిమా తీస్తున్నాను అంటే ఆవిడకి ఎక్కువ భయం ఏంటంటే నన్ను ఎవరు తీసుకెళ్ళిపోతారంటది. అంటే ఎందుకు చేస్తారంటే హైలైట్ మన రూట్స్, మన ఇండియన్ కల్చరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మా ఊర్లో కనీసం ప్లేన్ ఎక్కని వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అది హైలైట్ చేస్తున్నారు. ఈ శ్రీకాకుళం చిన్నోడు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, ఇంత ఫ్లైట్ కొన్నారు, భార్య ఇంత సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ భావోద్వేగాలు చెప్పుకోవడానికి, సక్సెస్ గురించి మాట్లాడుకోవడానికి బాగుంటాయి. కానీ ఎవరు మాట్లాడింది ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది Hmm. ఎంతసేపు మీరు ఏం సాధించారు, అది ఎవరు చేయలేదు అనే ఒక కాంటెక్స్ట్ లో చూపిస్తున్నారు. అదే నాకు అది నా వర్క్ ఎవరు చూడట్లేదు. నేను అడగాలనుకుంటుంది ఏంటంటే 5 failures, అవును 5 successful failures which turned your life upside down ఏంటి? ఫస్ట్ పాయింట్ చెప్పాలి అంటే అకాడమికల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పూర్ అది చెప్పారు. చెప్పాను. ఫెయిల్యూర్ చెప్పండి నాకు. ఫెయిల్యూర్ అంటే నేను జాబ్ ఎంత ట్రై చేసిన రాలేదు, అది చాలా పెద్ద ఫెయిల్యూర్ నాకు. మా ఫాదరు నన్ను చేయి పట్టుకొని, ఫస్ట్ ఫాదర్కి హెల్ప్ దొరకట్లేదంటే ఎవరిని అడుగుతారు? మన లోకల్ ఎమ్మెల్యేకి అడుగుతారు, అవును. ఆయన చేయలేపాడు. నెక్స్ట్ మినిస్టర్కి అడిగారు, ఆయన చేయలేపాడు. ఆ, బూర్గుల రామకృష్ణరావు భవనంకి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకున్నారు, అతని పేరు ఏపీ సహాని. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేపారా వీళ్ళు? ఏపీ సహాని కలెక్టర్ గారి దగ్గర పక్కన కూర్చుంటే, ఈ అబ్బాయికి మనకి గవర్నమెంట్ జాబుల్లో సెకండ్ క్లాస్ వస్తున్నా సరే ఏ జాబ్ ఇవ్వగలమని అడిగాడు మొత్తం టీం అందరినీ. సార్ మేము ఇవ్వలేము సార్ అన్నాడు. ప్రైవేట్ ఉద్యోగం కూడా ఎన్ఐసి హెడ్ ఆయన, మళ్ళీ ఎన్ఐసి అని ఉంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని బూర్గుల రామకృష్ణ భవన్ ఉంటుంది, దాంట్లో కూడా నాకు జాబ్ ఇవ్వలేపాడు. సో ఇన్ని జరిగినా మాది కింజరాపు ఎర్రనాయుడు గారి ఏరియా కదా, ఆయన కూడా చేయలేపాడు. ప్రైవేట్ జాబ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా మంది క్లాసెస్ తీసుకోమంటున్నారు, తీసుకుంటున్నాను, శాలరీ ఇవ్వలేదు. ఏంటి చెప్పారు, వచ్చే ట్యూషన్ చెప్పాను, డబ్బులు వస్తున్నాయి అలా అని చెప్పి బయట ట్రై చేస్తాం కదా, బయట ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉంటాయి కదా, వాటిలో ట్రై చేసిన సరే జీతాలు ఇవ్వట్లేదు. సో నేను అనుకున్నప్పుడు నాకు నా మీద నమ్మకంతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను చెప్తే నాకు డబ్బులు వస్తాయి. మా ఫాదర్ అస్సలు డబ్బులు ఇచ్చేవారు కాదు. సో నాకు సెల్ఫ్ ఎర్నింగ్ కావాలని చెప్పి నా మాట నేను ట్యూషన్ చెప్పుకున్నాను. అలా ట్యూషన్ చెప్పిన తర్వాత డిగ్రీ సబ్జెక్ట్స్, ఎంసీఏ సబ్జెక్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ నేను చెప్పడం అసలు చూసి, మీరు చదివిన డిగ్రీ బీటెక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా.
మీరు ఇంకేముంది లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది, లెక్చరర్ జాబ్ అసలు ఇంకా సెట్ అయిపోయాను. అంటే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఉద్యోగంలో తీసేసినప్పుడు దట్స్ అ బిగ్ ఫెయిల్యూర్, హిట్ ఆన్ తీయలేదు, యువర్ ఫేస్. వెళ్ళిపోదామని. వెళ్ళిపోమని అంటే చాలా పద్ధతిగా చెప్పారండి, వెళ్ళిపోమని చెప్పి స్వయంకృత అపరాధం అన్నట్టు. అవును. అది కూడా ఇంకో దానిలో బోనస్ ఏంటంటే, అబ్బాయిల కాలేజ్కి వెళ్ళిపో, వాళ్ళకి అబ్బాయిల కాలేజ్ కూడా ఉంది. మరి అక్కడికి వెళ్ళాల్సింది కదా. అక్కడికి నాకు కోపం వచ్చేసి మానేసి, నేను నా అంతట నేనే కంప్యూటర్ సిస్టము మాన్యువల్స్ అన్ని తెచ్చుకొని సొంతంగా నేర్చుకొని సో ఫస్ట్ జాబ్ నాకు అమెరికాలో వచ్చింది. నమ్ముతారు మీరు? కాకపోతే ఇండియాలో రాలేదు. వాళ్ళు మీకు యుఎస్ లో వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు, ఇంత యంగ్ బాయ్ నువ్వు అమెరికా రాలేవు అని క్రాస్ చెప్పాడు. చెక్ చేసి యుఎస్ లో అదే కదండి మీరు ఇంకో ఫెయిల్యూర్ అడిగారు కదా, నాకు చెప్తున్నా. సెకండ్ ఫెయిల్యూర్. విప్రో అజీం ప్రేమ్జీ గారికి రైట్ హ్యాండ్ సురేష్ చంద్ర సేనాపతి అని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ విప్రో. ఆయనకి ఎంత అధికారం ఉంటుంది, ఎంత పవర్ ఉంటుంది. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచి నన్ను కామ్ చేసి, సాయి నేను మా ఆఫీస్ తీసుకెళ్తున్నాను, టెస్ట్ పెడతారు చూడు, నీకు జాబ్ వస్తే నీ క్యాపబిలిటీ ఉంటే జాబ్ చేస్తారు అన్నాడు. తీసుకెళ్ళాడు, చక్కగా మంచి బత్తాయి పండు ఇచ్చారు, ఒలిచిపెట్టారు, అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను సిఎఫ్ఓ రికమెండెడ్ కదా, అజీం ప్రేమ్జీ రికమెండెడ్ అంటే ఏం మామూలు విషయం కాదు. కూర్చున్నాను, 120 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో అందులో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. నేను 80 కంటే ఎక్కువ చేయలేకపోయాను. నా ఎబిలిటీ అంతే అనుకుంటా, మేబీ ప్రాక్టీస్ చేయలేదనో సడన్గా ఇచ్చారనో తెలీదు. ఆయన కూడా నాకు 50 ఇవ్వలేపాడు. ఎందుకని? యూ హ్యావ్ టు పాస్, Failed. లైక్ 100 అబౌవ్ రావాలి, 80% రావాలి. ఫెయిల్. ఫెయిల్డ్. ఇంకా నాకు ఎవ్వరు ఏం చేయలేరు, నాకు నేనే చేసుకోవాలి అనేది డిసైడ్ అయ్యాను. థర్డ్ ఇంకొకటి, మా ఫాదర్ నాకేం చేయలేకపోయారు అన్నది అర్థమైంది. ఎంత కష్టపడినా మా ఫాదర్ చేయలేకపోయారు. నేను ఇప్పుడు ఏజ్ లిమిట్ లో అడుగుతాను. సో మీరు ఆల్రెడీ ఒక యంగ్ చెప్పేశారు, పెళ్ళయింది, యుఎస్ లో వెళ్ళారు, అవును. ఇద్దరు ట్రై చేశారు, జాబ్ చేస్తా కూడా ఈవినింగ్ మళ్ళీ వర్క్ అవన్నీ చేశారు. చేసాం. మీ రిలేషన్షిప్ లో ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి? ఇస్ దేర్ ఎనీ ఛాలెంజెస్ దట్ యు ఫేస్డ్? మా రిలేషన్షిప్ లో అడిగితే ఐఎమ్ హైపర్ యాక్టివ్. ఏడిహెచ్డి గురించి చెప్పాను కదా మీకు. చెప్పారు. అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ దాని పేరు. ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా పెద్ద తేడా. నేను యుఎస్ లో ఐ వెంట్ వెన్ ఐ వాస్ 21, 22. ఇన్ని ప్రొఫెషన్స్ చేస్తావు, నువ్వు ఇన్ని చేస్తావు, ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టే ఎక్కువ అడుగుతున్నారా? అర్థం కాదు ఏంటంటే, వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు ది యుఎస్ కల్చర్ వెన్ వీ వర్ వెరీ యంగ్. చాలా. నేను ఇది టీవీ వాళ్ళకి చెప్పాలంటే, నాలాగా ఫారెన్ లో 18 years బ్యాక్ ఉండి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి యుఎస్ వెళ్ళి అసలు మనం అక్కడ కల్చర్ ఇమాజిన్ 22కి ఎక్స్పోజ్ అయితే, అంతే. వాళ్ళు పొద్దున్న జాబ్ చేస్తారు, మధ్యాహ్నం జాబ్ చేస్తారు, సాయంత్రం జాబ్ చేస్తారు. యూటాకి వెళ్ళాను నేను, 18 మంది పిల్లల్ని. అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్? వెన్ ఐ రీసెర్చ్, ఓహో లైఫ్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా, డేటింగ్ చేస్తే ఎస్సెన్స్ లేకపోతే అక్కడ వదిలేస్తారు. అవును. అండ్ మీరు మొన్న బిఎండబ్ల్యూలో మొత్తం తిరిగేసి వచ్చారు, 20 రోజుల ట్రిప్. సో అలాంటివి కూడా సరదాగా కొనేసుకొని పెట్టేసుకుంటారు అక్కడ. నాకుంది క్యారవాన్. క్యారవన్. ఓన్ క్యారవాన్. అది మీరు రెంట్ తీసుకున్నట్టున్నారా? పెద్దది రెంట్. నా సొంత ఉంది అది. ఏది? బిఎండబ్ల్యూ క్యారవన్ పెద్దది, మొన్న మీ వైఫ్ డ్రైవ్ చేశారు. Yes. దట్స్ యువర్స్? నాది. నేను అది 10 years బ్యాక్ కొన్నాను. అది కూడా హైలైట్ చేస్తారని, అలా నా కంఫర్ట్ కోసం నేను తిప్పుతున్న క్యారవాన్ కి ఏమంటారంటే, అదేంటి మహేష్ బాబుకి అల్లు అర్జున్కి ఉంటాయి కదా ఇలాంటివి, నువ్వు కొన్నావేంటి అంటారు. సో నేను మొన్న ఎట్లాంటి వెళ్ళా, డైనోసార్స్, మీకు ఐడియా ఉందా? డైనోసార్స్ ఫస్ట్ కాల్ అక్కడ కూడా ఉంది. ఇది ఉంటాయి, లేకపోతే ఎలా వస్తాను నేను? 1 week ఉండాలి నేను. అండ్ కమింగ్ టు యువర్ డాటర్, మీ ఫెయిల్యూర్ అక్కడ అడుగుదామని. ఇంకొకటి ఏంటంటే, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతుంది కదా, ఐ సా హర్ అండ్ షీ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యువర్ వైఫ్. పెద్ద డాటర్ కదా, చిన్నదానికి కొంచెం మీ పోలికలు వచ్చినట్టున్నాయి. ద ఫస్ట్ డాటర్, అండ్ you said the second one has the ADHD which you found. తను కూడా చాలా అస్సలు చదివేది కాదు, అసలు రోజంతా ఒక్క క్షణం మాత్రం ఉండదు, ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఇంకో విషయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మేము ఉన్న ఇల్లు మా పాప కోసం కొన్నాం. ఇంతకుముందు కొంచెం చిన్న ఇంట్లో ఉంటే ఎప్పుడు రోడ్డు మీద ఉండేది. ఇది మీ పాపలా ఉంది అని అనేవారు. మా పాపలా ఉండడం ఏంటి, మా పాపేని వెళ్ళిపోతుంది, దానికి ఇంట్లో ఉండలేదు, చాలా హైపర్ యాక్టివ్ అని తెలిసిన తర్వాత పెద్ద ఇల్లు కొన్నాము. పెద్ద ప్రాపర్టీకి వచ్చిన తర్వాత తనకు అందకుండా డోర్కి లాక్స్ పెట్టాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది హౌస్. సో నేను ఇందులో ఇప్పుడు ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటి అంటే, మా పాప కోసం, అంటే మా పాపే కొనిపించింది మా చేత ఇల్లు. మా పాప కోసం ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము కొన్నామంటున్నా. సో ఆ ఫెయిల్యూర్ ని కూడా మీరు తనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి చేయాలి. ఎవరికైనా ఫ్రెండ్స్ తో నేను వెళ్తాను, ఇక్కడ ఉండలేను, సఫికేటింగ్ ఉందంటే పంపించేయాలి. లేకపోతే నువ్వు పంజరంలో పెట్టిన చిలకలు అవుతుంది, బంగారు పంజరంలో చిలక అయిపోతారు. అండ్ ఐ హావ్ అ క్వశ్చన్. చాలా మంది ఫారెన్ లో టీనేజర్స్ పెరిగితే
మన వాళ్ళు. హ్మ్. టీనేజ్‌కి వచ్చిన తర్వాత ఇండియా తెచ్చేయాలి. అక్కడ పెరిగితే తల్లిదండ్రులు ఇలా ఉండదు. ఇది ఫెయిల్యూర్ అంటే మీ పిల్లల్ని చూసాను ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడే చదువుకుంటున్నారు. అవును. ఇది మీరు ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? పిల్లల్ని అక్కడ పెంచడం, అక్కడే ఉంచడం. లేకపోతే మీరది ఓకే. తండ్రిగా నేను చేయాల్సింది నేను చేశాను. హ్మ్. బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ లైఫ్ అనుకుంటారా? నేను అలా అనుకోవట్లేదు. అమెరికాలో పిల్లలు పెరిగితే తొందరగా ఫ్రీడమ్ వస్తది. ఫ్రీడమ్ వస్తదంటే ఇవ్వక్కర్లే మనం. వాళ్ళు తీసుకుంటారు. గవర్నమెంటే ఇస్తది. వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు. తీసుకుంటారు గూడా. చిన్నప్పటి నుంచే తీసుకుంటారు. నేను చేసిన మంచి పని ఏంటంటే, వాళ్ళని తెలుగులో ఎ ఎ ఇంటి మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగులో మాట్లాడతాము. తెలుగు సినిమాల గురించి చెప్తాము. తెలుగు కల్చర్ గురించి చెప్తాము. పూజలు బ్రహ్మాండంగా చేస్తాము. మా కల్చర్ చెప్తాము. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ దెమ్ యాస్ ఎ తెలుగు గర్ల్.